హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది యాక్చువల్లీ ఈ వీకెండ్లో ఏ సినిమా రిలీజ్ అయ్యాయి అండ్ ఏ సినిమా అప్డేట్లు వచ్చే దానికోసం మాట్లాడుకోపోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా నాకు 24 సబ్స్క్రైబర్స్, ఇంకా ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ కోసం 24 సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో ఇక మనం అప్డేట్స్ కోసం పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు ఆల్రెడీ ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. సో పృథ్వీరాజ్ సుకుమార్ అంది కుంభ అని. సో నాకు యాక్చువల్ అయితే అది చూసిన వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందంటే క్రిస్త్రీలో కాలా గుర్తొచ్చిండు. సో విలన్. సో ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ లో ఆక్టోపస్ అన్న కాయిన్ ఉంటాడు, అది కూడా సేమ్ అట్నే ఉంది విలన్. అండ్ అది స్టీఫెన్ హాకింగ్స్ కూడా సేమ్ అట్నే ఉంటారు. అది చూసినాక నాకు వీళ్ళందరూ గుర్తొచ్చారు. యాక్చువల్లీ ఎక్స్మెన్ లో చూడు, ప్రొఫెసర్ ఎక్స్ కూడా సేమ్ అట్లనే ఉంటారు. సో అండ్ నాకు ఆల్మోస్ట్ ఇది చూసినాక వాళ్ళందరూ గుర్తొచ్చారు యాక్చువల్లీ పోస్టర్. అండ్ నాకు ఇంకోటి ఏమంటే రాజమౌళి గారి మీద నాకు ట్రస్ట్ బిలీఫ్ ఉంది, ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారని. అండ్ ఇంకో విషయం ఏమంటే లాస్ట్ 2015లో మీకు ఒక ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తారు, మీకు గుర్తుందో లేదో, బట్ నాకు ఆ పోస్ట్ చాలా బాగా గుర్తుంది. ఏమంటే మన అప్డేట్స్ అనేది ఎంత రాక్ బాటమ్ ఇస్తామో మన ప్రొడక్ట్కి అంత వాల్యూ ఉంటుంది. సో అందుకనే ఆయన అప్డేట్స్ ఎప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్ పెద్దగా రిలీజ్ చేయడు. సో చిన్న చిన్న పోస్టర్లు లేకుంటే ట్రైలర్ కట్లు కూడా పెద్దగా ఏముండవు. సో అప్పుడు ఆడియన్స్ని థియేటర్ తీసుకొచ్చినప్పుడు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు 2015లో. సో మేబీ అదే ట్రెండ్ ఫాలో అవుతారు అనుకుంటున్నా. సో మేబీ నాకు నమ్మకం ఉంది ఎస్ఎస్ఎంఏ మీద, ఆయన మీద ట్రస్ట్ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక మంచి ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఒక పోస్టర్తో మనం జడ్జ్ చేయలేము, బట్ నాకు ఆ పోస్టర్ చూసి నాకు ఏమనిపించింది నేను జస్ట్ అదే చెప్తున్నా. సో నెక్స్ట్ వస్తే ఈ వీకెండ్లో మనకి 3 సినిమా రిలీజ్ అయ్యాయి. ఒకటి ద గర్ల్ ఫ్రెండ్, ఒకటి ద ప్రీ వెడ్డింగ్ సినిమా ఒకటి, ఇంకా నెక్స్ట్ జటాధర్ రిలీజ్ అయింది. సో మనం యాక్చువల్లీ అందరికీ యునానిమస్గా ప్రీ వెడ్డింగ్ అనేది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే అది త్రూఅవుట్ నీకు సినిమా అంతా ఫుల్ కామెడీ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు వీకెండ్ అయితే నవ్వుకోవాలి లేదా పూర్తిగా ఫన్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ సినిమాకి వెళ్ళిపోయింది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ మీరు 90sలో చూస్తుంటే ఆ పిల్లోడ్ యాక్టింగ్ ఉంది, ఆ పిల్లోడ్ యాక్టింగ్ ఈ సినిమాలు మాత్రం నాకైతే నిజంగా 100% చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆ పిల్లోడ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సినిమా అంతా త్రూఅవుట్ కామెడీ ఫుల్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ సినిమా అయితే మీరు చూడాలి అనుకున్న మాత్రం ఖచ్చితంగా థియేటర్లో అయితే చూడండి, మిస్ కాకండి అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ మనం గర్ల్ ఫ్రెండ్కి వస్తే గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా బాగుంది యాక్చువల్ సినిమా. ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఆమె ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు ఎలా వస్తుంది, లేదా ఆ బాయ్ ఫ్రెండ్ అయినా తన ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, తన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇది యాక్చువల్లీ ఆ లైన్ ఆ సినిమా యొక్క లైన్. బట్ నిజంగా రష్మిక యాక్టింగ్ బాగుంది, దీక్ష చేత యాక్టింగ్ బాగుంది, డైరెక్టర్ రవిచంద్రన్ కూడా మంచి నిజంగా డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఆ డైరెక్షన్ కూడా పెద్ద అప్లో చేయాలా. అండ్ ఈ లైన్ నిజంగా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా మంది ఇక్కడ హార్ట్ బ్రేక్ కూడా ఉంటుంది ఈ సినిమా చూసినాక. మోస్ట్ ఫీమేల్స్ ఇది ఖచ్చితంగా సినిమా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎవ్రీ రిలేషన్షిప్ అట్నే ఉంది కాబట్టి 90% సినిమా ఖచ్చితంగా అమ్మాయిలకి అయితే నచ్చుతుంది. మీరు ఎవరైనా థియేటర్లో నేను చూసినప్పుడు ఏమైందంటే చాలా మంది ఫీమేల్ సినిమా చూసి ఏడ్చడం కూడా చూశాను. సో మేబీ అంత